Hello my dear students, very good evening to all. Welcome back to my channel. Today I am going to show the model question paper for the AP first year's paper 2, that is a non-ruminant livestock production and management for the AP. Okay. Explain queening and littering in cats. Write about science of farrowing. Write about weaning of PUPS. Write any 6 names of exotic swine breeds. What are designer eggs? List out the parts of reproductive tract of boar. Write the objectives of the debaking in poultry. Explain fryer and roaster. Explain signs of pregnancy in rabbit. Write about fumigation in hatchery. Section B questions. Draw the diagram of female reproductive system of the hen and write the formation of egg. Explain routine activities of swine farm. Write about the vaccination schedule for dog and cat. What is the role of poultry production in Indian economy? Write about the systems of breeding in rabbits. Write about the selection and culling of rabbits. Write about functions involved in incubation and hatching. Write the advantages and contribution of pig farming. నెక్స్ట్ కమింగ్ టు ది తెలుగు మీడియం స్టూడెంట్స్, క్యాట్స్లో క్వీనింగ్ అండ్ లిటరింగ్ గురించి వివరించము. ఫారోయింగ్ లక్షణాలు వ్రాయండి. పియుపిఎస్ను వీనింగ్ చేయడం గురించి రాయండి. విదేశీయ జాతి పందుల పేర్లను ఏవైనా ఆరింటిని రాయండి. డిజైనర్ గుడ్లు అనగానేమి, బోర్ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలను భాగాలను తెలపండి. కోళ్ళ పెంపకంలో బీకింగ్ యొక్క ఉపయోగాలను రాయండి. ఫ్రైయర్ అండ్ రోస్టర్లను వివరింపము. కుందేలు యొక్క గర్భధారణ లక్షణాలు తెలపండి. హేచరీలో ఫ్యూమిగేషన్ గురించి రాయండి. కోళ్ళలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క పటం గీచి గుడ్ల తయారీని గురించి తెలపండి. పందుల ఫారంలో ప్రతిరోజు నిర్వహించే పనుల గురించి రాయము. డాగ్స్, క్యాట్స్కి ఇచ్చు టీకాల పట్టికను గురించి రాయండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కోళ్ళ పారిశ్రామిక పాత్రను వివరింపు. కుందేలకు బ్రీడింగ్ చేయ పద్ధతుల గురించి రాయండి. కుందేలను ఎంపిక మరియు క్యాలింగ్ చేయడానికి గురించి రాయండి. హాచింగ్లో మరియు ఇంక్యుబేషన్లో జరుగు విధులను గురించి రాయండి. పందుల పెంపకంలో గల కాంట్రిబ్యూషన్ మరియు ఉపయోగాలను రాయండి. సో చూశారు కదమ్మా మోడల్ క్వశ్చన్ పేపర్ ఏపీ ఎల్ఎండి లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ డైరింగ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్స్ పేపర్ 2లో మనం మోడల్ క్వశ్చన్ పేపర్స్ చూసాం కదా. సో నేను ఆల్రెడీ పీడిఎఫ్ను వీడియోస్లలో అప్లోడ్ చేశాను. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి ఇందులో ఉన్నాయన్నీ అందులో ఉన్నాయా లేదా, ఏదైనా కొత్తగా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. అదేవిధంగా మీకు పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు 8096804314 సంప్రదించి 100 రూపీస్ పే చేయడం ద్వారా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్ రెండు కూడా మీకు అందుబాటులోకి ఉంటాయి. సో ఓకే, ఎందుకంటే మనం మనీ పెడుతున్నామంటే ఇంత కొంత చదువుతాము, రాస్తాము, పాస్ అవుతాం. మనీ అనేది మ్యాటర్ కాదు. ఓకే, అలా అని నేను ఫ్రీ సర్వీస్ చేసినా అది బాగుండదు. సో మీరు ఫ్రీగా విన్నా కూడా మీకు అది వినలేరు, మీరు దాన్ని ఉపయోగించుకోలేరు, దానికి యూజ్ అనేది ఉండదు. ఇఫ్ యూ పే ద మనీ, సో యూ నో ద వాల్యూ ఆఫ్ దట్ మనీ. ఫర్ దట్ ఆల్సో యూ మే డూ ద హార్డ్ వర్క్. నేను 100 రూపీస్ పెట్టి కొన్నాను కదా అని చదవగలుగుతారు. ఓకేనా. కాబట్టి సో మీ చదువు కోసం 1 ఇయర్లో కష్టపడ్డది సో మీరు 1 డేలో నేర్చుకుంటున్నారంటే దానికి 100 రూపీస్ అంత కష్టమేమి కాదు. మీ స్టూడెంట్స్ అయినా కూడా మీకు 100 రూపీస్ విలువ తెలియాలనే ఐ ప్లాన్ ఫర్ దిస్. ఓకే, సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.